Now, coming to the next topic, problems on trains. రైళ్లపై సమస్యలు. మరి ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ సబ్ టాపిక్. ఆల్రెడీ మన యాప్లో టైమ్ అండ్ డిస్టెన్స్ బేసిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. దాని తాలూకా ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ అప్లోడ్ చేయబడుతుంది. ఆ టైమ్ అండ్ డిస్టెన్స్ బేసిక్స్ క్లాస్ ఒకసారి రివిజన్ చేసుకుంటే ఈ ట్రైన్స్ అనేది మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ ట్రైన్స్ టాపిక్, రైలు పై సమస్యలు టాపిక్ కేవలం 4 మోడల్స్ ఉంటాయి. ఆ 4 మోడల్స్ ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే మీరు ఏ ప్రశ్న ఇచ్చినా ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఏంటి ఆ 4 మోడల్స్ అనేది బేసిక్స్ ముందు వినండి. తర్వాత ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఒక 50 క్వశ్చన్స్ వరకు నేను మీతో చేయిస్తాను. ఓకే, నౌ కమింగ్ టు ద బేసిక్స్. ఫస్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ లో మీకు చెప్పినటువంటి ఫార్ములాస్, 3 ఫార్ములాస్. ఏంటా 3 ఫార్ములాస్ అంటే డిస్టెన్స్, టైమ్, స్పీడ్. దూరం, కాలం, వేగం. దాన్ని మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోమన్నాను? డిటిఎస్ అని గుర్తుపెట్టుకోమన్నాను. అవునా? అది మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. డిటిఎస్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే అందులో టీ షేప్ పెడితే 3 ఖాళీలు రావడం జరుగుతుంది. అందులో డిటిఎస్ అని నింపుతాం. డిటిఎస్ ఏంటి సార్? ఆ డిటిఎస్ అంటే డి అంటే డిస్టెన్స్, దూరం. టీ అంటే టైం, కాలం. ఎస్ అంటే స్పీడ్, వేగం. సో 3 సూత్రాలు మీ కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నాయి. ఏంటండి అంటే టైం ఇజ్ ఈక్వల్ టు, కాలం ఇజ్ ఈక్వల్ టు దూరం బై వేగం. కాలం ఇజ్ ఈక్వల్ టు దూరం బై వేగం. పైన కింద ఉంది కదా. మరి వేగం ఇజ్ ఈక్వల్ టు, స్పీడ్ ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, దూరం బై కాలం. నెక్స్ట్ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు దూరం ఇజ్ ఈక్వల్ టు, ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి కదా, ఏం చేయాలి? గుణించాలి. సో ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు కాలం ఇంటూ వేగం. సో ఇవి బేసిక్ 3 ఫార్ములాస్ మీకు తెలిసి ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయాలే. ఇంకొకటి యూనిట్ కన్వర్షన్. ఏంటి ఆ యూనిట్ కన్వర్షన్ అంటే కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చడం రావాలి. మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చడం రావాలి. ఉదాహరణకి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అనే దాన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చండి అంటాడు. ఈ ప్రమాణాల్ని మార్చుకోవడం అనేది రైళ్లపై సమస్యల్లో ప్రతి ప్రశ్నకి అవసరం అవుతుంది. For every question we need these conversions from kilometers per hour to meter per second and meter per second to kilometer per hour. ఎందుకు అంటే రైలు పొడవు మీటర్లో ఇస్తాడు, రైలు వేగం కిలోమీటర్ పర్ అవర్లో ఇస్తాడు. మరి రైలు పొడవు మీటర్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? వేగాన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకోవాలి. అలా మార్చాలి అంటే ఈ ఎక్స్ ని ఇంటూ 5/18 చేస్తారు. ఇంటూ 5/18 చేస్తారు. ఆటోమేటిక్ గా అది మీటర్ పర్ సెకండ్ లోకి మారిపోయింది. ఓకేనా? నెక్స్ట్ రివర్స్ లో వద్దాం. సమ్ y మీటర్ పర్ సెకండ్ అనేటటువంటి వేగం ఇచ్చాడు. y ప్లేస్ లో ఏదైనా ఉండొచ్చు. సమ్ 30 మీటర్ పర్ సెకండ్ లైక్ దట్ మీటర్ పర్ సెకండ్ లో ఇచ్చాడు. నాకు కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చడం రావాలి. మరి కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలి అంటే ఆ వైని ఇంటూ 18/5 తో గుణించాలి. ఓకేనా? 18/5 తో గుణిస్తే అది కిలోమీటర్ పర్ అవర్ లోకి మారిపోతుంది. కన్ఫ్యూజన్ వద్దండి. 5/18 18/5 అనే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం
మీకు ఒక చిన్న బండ గుర్తు, చిన్న లాజిక్ చెప్తున్నాను. కిలోమీటర్ పర్ అవర్ అనేది పెద్ద ప్రమాణం, బిగ్ యూనిట్. మీటర్ పర్ సెకండ్ అనేది చిన్న ప్రమాణం, స్మాల్ యూనిట్. పెద్దది చిన్నది. పెద్దదాన్ని చిన్న దాంట్లోకి మారుస్తున్నప్పుడు చిన్న ఫ్రాక్షన్తో మల్టిప్లై చేయాలి, 5/18తో మల్టిప్లై చేయాలి. అదే స్మాల్ యూనిట్ మీటర్ పర్ సెకండ్ ని పెద్ద యూనిట్ లోకి మార్చాలి. పెద్ద యూనిట్ కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలి అంటే 5/18తో కాదు, బిగ్ ఫ్రాక్షన్ 18/5తో గుణించాలి. అలా చిన్న బండ గుర్తు లాజిక్ గుర్తు పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. నౌ కమింగ్ టు ద మోడల్స్. వాట్ ఆర్ దోస్ 4 మోడల్స్ అనేది చూసినట్లయితే, మోడల్ నెంబర్ 1 మీరు రన్నింగ్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా రఫ్లో మీ ఓన్ వర్డ్స్లో నేను చెప్పింది షార్ట్గా నోట్ చేసుకోవచ్చు. మోడల్ 1 ఏంటంటే ఒక ట్రైన్ పోల్ని కానీ, స్తంభాన్ని కానీ, చెట్టుని కానీ, ట్రీ, లేదా నిలబడిన స్టాండింగ్ మ్యాన్ ని కానీ, ఒక రైలు నిలబడిన వ్యక్తిని కానీ, చెట్టుని కానీ, స్తంభాన్ని కానీ దాటినట్లయితే ఏంటి అని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, ఇది L1 అనేటటువంటి ట్రైన్ లెంత్. ఇక్కడ ఒక చెట్టో, మనిషో, లేకపోతే స్తంభమో ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది, దూరాలు ఎన్ని కనిపిస్తున్నాయో చెప్పండి అంటే, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఓన్లీ L1. ఈ డిస్టెన్స్ ఒకటే కనిపిస్తుంది. ఈ స్తంభం యొక్క పొడవు అనేది శూన్యం, నెగ్లిజిబుల్. అర్థమవుతుంది? మరి స్పీడ్ విషయానికి వస్తే, చెట్టుకి లేదా స్తంభానికి లేదా నిలబడిన వ్యక్తికి స్పీడ్ ఉంటుందా? ఉండదు, 0. కాబట్టి ఈ మోడల్లో స్పీడ్ ప్లేస్ లో ఏం తీసుకోవాలి? ట్రైన్ స్పీడ్. ఓకేనండి. డిటిఎస్ ఫార్ములాని అప్లై చేయాలి. ఆ డిటిఎస్ ఫార్ములాలో డిస్టెన్స్ అంటే ఏంటి, L1, స్పీడ్ అంటే ఏంటి, రైలు వేగం మాత్రమే. మోడల్ 2కి వచ్చేసరికి అది కొద్దిగా మారుతుంది, మోడల్ 3లో ఇంకొద్దిగా మారుతుంది, మోడల్ 4లో ఇంకొద్దిగా మారుతుంది. అంతే, 4 మోడల్స్ అండి. చాలా చిన్న టాపిక్. రేసెస్ ఎలాగో చిన్న టాపిక్, ఇది కూడా అంతే చిన్న టాపిక్. ఓకేనా? సో ఈ మోడల్లో అయితే నాకు ఒకటే దూరం కనిపిస్తుంది, ఒకటే వేగం కనిపిస్తుంది. ఆ ఒకటే డిస్టెన్స్ ఏంటి అంటే ట్రైన్ లెంత్, ఒకటే స్పీడ్ ఏంటంటే ట్రైన్ స్పీడ్. ఇప్పుడు మోడల్ 2కి వచ్చేద్దాం. మోడల్ 2కి వచ్చేసరికి ఒక రైలు బ్రిడ్జ్, వంతెనను కానీ, ప్లాట్ఫామ్ ని కానీ దాటుతుంది, లేదా గుహ, టనెల్, ఒక గుహని కానీ దాటుతుంది. ఇందాక మోడల్కి ఈ మోడల్కి తేడాని ఏంటి గమనించారు మీరు? చెప్పండి. ఏంటి అంటే, ఇందాక చెట్టుకి పొడవు ఉండదు, స్తంభానికి పొడవు ఉండదు, నిలబడిన వ్యక్తికి పొడవు ఉండదు. కానీ ఇక్కడ వంతెనకు, ప్లాట్ఫామ్కు, గుహకు రైలు కంటే కూడా ఎక్కువ పొడవు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ 2 పొడవులు కనిపిస్తాయి. సో చూడండి, ఇక్కడ మనకి రైలు పొడవు L1 కనిపిస్తుంది, అలాగే ప్లాట్ఫామ్ ఉంది. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ పొడవు L2 అనేది కనిపిస్తుంది. కాబట్టి మనం డిస్టెన్స్ ప్లేస్ లో ఏం తీసుకోవాలి, దూరం ప్లేస్ లో ఏం తీసుకోవాలి? 2 పొడవులు ఉన్నాయి కదా సార్, L1 + L2 తీసుకోవాలి. ఓకే, ఇందాక ఓన్లీ L1 మోడల్ 1, కానీ ఇక్కడ మోడల్ 2లో 2 పొడవులు ఉన్నాయి కాబట్టి L1 + L2 తీసుకోవాలి.
అండ్ స్పీడ్ విషయానికి వస్తే ఏం తీసుకోవాలి? బ్రిడ్జ్కి కానీ ప్లాట్ఫామ్ కానీ స్పీడ్ ఉంటుందా? లేదా గుహకి కానీ స్పీడ్ ఉండదు కదా. దేనికి ఉంటుంది స్పీడ్? ట్రైన్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా కేవలం ట్రైన్ స్పీడ్, రైలు వేగం మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? రెండు పొడవులు L1 + L2 ఒకటే వేగం. ఇందాక ఒక పొడవు ఒక వేగం, ఇక్కడ రెండు పొడవులు ఒక వేగం. ఇప్పుడు మోడల్ 3కి వచ్చినట్లయితే మోడల్ 3 ఒక రైలు పరిగెడుతున్నటువంటి వ్యక్తిని దాటింది. ట్రైన్ క్రాస్డ్ a running man. If a train crossed a running man, train has a length L1, but the man has no length. But there is a direction. మనిషికి పొడవు లేదు కానీ దిశ ఉంది. ఒకే దిశ లేదా వ్యతిరేక దిశ, రెండు సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. ఈ మోడల్లో రెండు సందర్భాలు. ఒక రైలు అదే దిశలో పరిగెడుతున్న వ్యక్తిని దాటింది. ఒక రైలు వ్యతిరేకంగా వస్తున్నటువంటి పరిగెడుతున్న వ్యక్తిని దాటింది. అంటే ఇక్కడ ఎన్ని వేగాలు వచ్చినాయి అండి అంటే రెండు వేగాలు వస్తున్నాయి. ఒకటి రైలు వేగం, ఇంకొకటి మనిషి వేగం. మరి పొడవులు ఎన్ని ఉన్నాయి? పొడవులు ఒకటే ఉన్నాయి. మీరు డిస్టెన్స్ చూస్తే ఓన్లీ L1, ఓన్లీ L1, రైలు పొడవు మాత్రమే ఉంది. కానీ స్పీడ్ వచ్చేసరికి రెండు వచ్చినాయి. ఏం చేద్దాం సార్? టేక్ ఇట్ యాజ్ రిలేటివ్ స్పీడ్, తెలుగులో సాపేక్ష వేగం అంటాము. మరి రిలేటివ్ స్పీడ్ ఒకే దిశలో అయితే S1 - S2, వ్యతిరేక దిశలో అయితే S1 + S2. ఓకేనా? సో ఈ మోడల్లో ఒక పొడవు రెండు వేగాలు. మోడల్ 1లో ఒక పొడవు ఒక వేగం, మోడల్ 2లో రెండు పొడవులు ఒక వేగం, మోడల్ 3లో ఒక పొడవు రెండు వేగాలు, మోడల్ 4కి వచ్చేసరికి రెండు పొడవులు రెండు వేగాలు. అదే లాస్ట్ మోడల్. అదైతే ప్రాక్టీస్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోవచ్చు మనం. సో వాట్ ఈస్ దట్ మోడల్ 4? మోడల్ 4, 2 trains crossed each other. రెండు రైళ్లు ఒకదాన్నొకటి దాటుకున్నాయి. మరి రెండు రైళ్లు అన్నాడు, రెండు పొడవులు ఉంటాయి, రెండు వేగాలు ఉంటాయి. సో L1, L2 మరి ఒకే దిశలో దాటొచ్చు, లేదా ఆ రెండో రైలు L2 అనేది వ్యతిరేక దిశలో కూడా ప్రయాణించవచ్చు. సో రెండు పొడవులు ఉన్నాయి L1 + L2. ఏంటి దూరం ఇక్కడ ఎంత అండి అంటే దూరం డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు L1 + L2. మైనస్ రాదు, రెండు దూరాలు ఉన్నప్పుడు ఆ టోటల్ డిస్టెన్స్ అన్నప్పుడు రెండు కలిపాలి L1 + L2. రెండు వేగాలు ఉన్నాయి, రెండు రైళ్లు అన్నప్పుడు రెండు వేగాలు ఉంటాయి. కాబట్టి వేగం విషయానికి వస్తే ఇందాకటి మోడల్ లాగే రిలేటివ్ స్పీడ్ తీసుకుంటారు. రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి? సాపేక్ష వేగం తీసుకుంటారు. సాపేక్ష వేగానికి సూత్రం ఒకే దిశ అయితే S1 - S2, వ్యతిరేక దిశ అయితే S1 + S2. దట్స్ ఆల్. దీస్ ఆర్ ద బేసిక్స్. ఈ చిన్న కాన్సెప్ట్ కనుక మీరు కరెక్ట్గా నేర్చుకుంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో బేసిక్ లెవెల్ నుంచి నేను వెళ్తున్నాను, ఎందుకంటే మన యాప్లో నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని స్టార్టింగ్ 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేసి 100%కి తీసుకెళ్తాను. సో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్ళిపోదాం. సో బేసిక్ లెవెల్స్ ఫస్ట్ క్వశ్చన్, వెరీ 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 సింపుల్ క్వశ్చన్. A train moves with a speed of 108 km/h. Its speed in meters per second is. తెలుగు మీడియం వాళ్ళు కంగారు పడద్దు, క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంది కానీ నేను తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూ కాన్ గెట్ SI or కానిస్టేబుల్ జాబ్. అవునా అండి? మీరు యూనిఫామ్ సాధించాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టుండాలి. SSC CGL రాయాలన్నా ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద పట్టుండాలి.
బ్యాంక్ పిఓస్ క్రాక్ చేయాలన్నా ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద పట్టు ఉండాలి. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ యూ షుడ్ నీడ్ ఎ మినిమం నాలెడ్జ్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ద ఇంగ్లీష్ క్వశ్చన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్లో తెలుగు మీడియంలో మిస్టేక్స్ వస్తాయే తప్ప ఇంగ్లీష్ మీడియం పేపర్లో మిస్టేక్ రాదు. రెండు పక్కపక్కన ఇస్తాడు క్వశ్చన్లు. తెలుగులో వాల్యూకి ఇంగ్లీష్లో వాల్యూకి తేడా కనిపించినప్పుడు మీరు ఇంగ్లీష్ని తీసుకోవాలే తప్ప తెలుగుని తీసుకోకూడదు. తప్పు ఉంది కదా మార్క్ కలుపుతాడంటే కలపడండి. బట్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్లో ఉన్న వాల్యూనే ప్రామాణికంగా తీసుకుంటాడు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉంది, నేను తెలుగులో చెప్తున్నాను. రన్నింగ్ నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. అయినా ఇంత చిన్న క్వశ్చన్స్ రాసుకొని టైం వేస్ట్ చేయొద్దు. జస్ట్ ఫర్ ఏ ప్రాక్టీస్ ఈ పాటికి చాలా మంది 90% స్టూడెంట్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటారు. ఒక రైలు యొక్క వేగం 108 km/h అయితే ఆ వేగాన్ని మీటర్/సెకండ్ లో తెలపండి అంటున్నాడు. ఇందాకే చెప్పాను 108 km/h పెద్ద ప్రమాణాన్ని చిన్న ప్రమాణంలోకి మార్చాలి అంటే 18/5తో గుణించాలా 5/18తో గుణించాలా అంటే చిన్న ప్రమాణం అన్నప్పుడు చిన్న భిన్నంతో గుణించాలి, అదే 5/18. అప్పుడు మీటర్/సెకండ్ లోకి మారింది. ఇక ఎక్కాలు రావాలి. 18 6 108 6 5 30. సో ఆన్సర్ ఎంతండి? ఆన్సర్ 30 meter/second. దట్ ఈస్ క్లియర్లీ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. A speed of 14 meters/second is same as. రివర్స్ లో వచ్చింది క్వశ్చన్. 14 మీటర్/సెకండ్ వేగాన్ని km/h లోకి మార్చండి. మరి 14 మీటర్/సెకండ్ అనేటటువంటి చిన్న ప్రమాణాన్ని పెద్ద ప్రమాణంలోకి మార్చాలి అంటే దేంతో గుణించాలి? ఇంటూ 18/5తో గుణించాలి. సో 14 ఇంటూ 18/5 km/h. ఇక్కడ 14 ఇంటూ 18 వెంటనే రఫ్ వర్క్ వేయకండి. ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి. కింద 5 ఉందా? ఆన్సర్ పాయింట్లోకి వెళ్ళింది. ఇక్కడ 18 ఉందా? 18 దేని యొక్క గుణిజం? 18 9 యొక్క గుణిజం. 18 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 9. 28 2 + 8 10, నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 9. 4 6 6 16, not a multiple of 9. 7 0 7, not a multiple of 9. 5 + 4 9. Answer is third option. సో ఈ టెక్నిక్ అనేది మ్యాథ్స్ విద్యార్థుల కంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే మ్యాథ్స్ విద్యార్థులకు ఈ సింప్లిఫికేషన్ మీద ఫాస్ట్నెస్ ఉంటుంది. 14 18 అనగానే టక్మని చెప్పేస్తారు. కానీ మనం 14 18లో టక్మని చెప్పలేని సమయంలో ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ వాడుకోవాలి. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా చాలా పవర్ఫుల్ షార్ట్ కట్. అది ఓకే కదా, అర్థమైంది కదా. 18 9 2 18 అంటే ఈ మొత్తం కూడా 9 గుణిజం. 9 గుణిజం ఆప్షన్స్ లో ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, అదే నా సమాధానం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. A man sitting in a train is counting the pillars of the electricity. The distance between two pillars is 60 meters and the speed of the train is 42 km/h. In 5 hours, how many pillars will he count? ఒక రైల్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఎలక్ట్రిక్ స్తంభాలను లెక్కిస్తున్నాడంట. 2 స్తంభాల మధ్య, ప్రతి 2 స్తంభాల మధ్య దూరం 60 మీటర్లుగా ఇవ్వబడింది. ఆ రైలు యొక్క వేగం 42 km/h ఇవ్వబడింది. 5 గంటల ప్రయాణంలో ఆ వ్యక్తి ఎన్ని స్తంభాలు లెక్కిస్తాడు?
మీరు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాసాగు గాసాబాలో గంటలు మ్రోగును అనేటటువంటి ఒక మోడల్ ఉంది. బెల్స్ రింగింగ్, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ దే టోల్డ్ టుగెదర్ అని చెప్పి ఒక మోడల్ ఉంటుంది. అక్కడ ఏంటంటే స్టార్టింగ్ రింగ్ కూడా కౌంట్ చేసుకుని ఆన్సర్కి +1 చేయాలి, ఫైనల్గా వచ్చిన ఆన్సర్కి +1 చేయాలి. ఎందుకు అనేది ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. దాని తర్వాత ఫార్ములాకి వెళ్దాం. ఇక్కడ చూడండి, అసలు 2 పిల్లర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, ఇక్కడ ఒక పిల్లర్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 పిల్లర్స్ మధ్య దూరం ఒక 60 మీటర్లు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 60 మీటర్లు, ఇక్కడ నుంచి ఇక్కడికి 60 మీటర్లు, ఇక్కడ నుంచి ఇక్కడికి 60 మీటర్లు. ఓకేనా? ఇప్పుడు నేను మొదటి 60 మీటర్లు మాత్రమే ప్రయాణించాను. మొదటి 60 మీటర్లు ప్రయాణించినప్పుడు నాకు 2 స్తంభాలు కనిపిస్తాయి. ఏంటండి అంటే ఈ మొదటి స్తంభం ఎక్స్ట్రా. ఓకేనా? తర్వాత ఇంకొక 60 మీటర్లు ప్రయాణించినప్పుడు 3 స్తంభాలు కనిపిస్తాయి. అంటే 1 పార్ట్ కి 2 పిల్లర్స్, 2 పార్ట్స్ కి 3 పిల్లర్స్, 3 పార్ట్స్ కి 4 పిల్లర్స్, 4 పార్ట్స్ కి 5 పిల్లర్స్. అంటే ఈ రకంగా స్టార్టింగ్ పిల్లర్ ఎక్స్ట్రా కౌంట్ చేయాలి. ఇప్పుడు నేను అలా 300 మీటర్లు వెళ్ళానండి. 300 మీటర్లు అంటే ఎన్ని పార్ట్స్ అవుద్ది అంటే బై 60 చేస్తే 5 సార్లు వెళ్ళినట్టు, 5 పార్ట్స్. అప్పుడు ఆన్సర్ +1 ఎన్ని పిల్లర్స్? 6 పిల్లర్స్ అని చెప్తాను. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇప్పుడు ఆ ఇచ్చినటువంటి వేగాన్ని మీటర్/సెకండ్ లోకి మార్చుకోవాలి. ఎందుకు అంటే ఇది ఎందులో ఉంది 60 మీటర్స్ అన్నాడు. ఓకేనా? ఇదేమో 5 అవర్స్ అన్నాడు, అదేమో 42 km/h అన్నాడు. అయితే ముందు మనం km/h అవర్స్ నుంచి టోటల్ డిస్టెన్స్ కిలోమీటర్లో కనుక్కొని దాని మీటర్లోకి మారుతాం. ఓకేనా? సో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ ఇస్ ద ఫార్ములా. ఇక్కడ టైమ్ 5 అవర్స్, డిస్టెన్స్ స్పీడ్ 42. ఓకేనా? మరి 5 × 42 సింప్లిఫై చేస్తే 210 కిలోమీటర్లు వచ్చిందండి. ఈ 210 కిలోమీటర్ని మనం 210 × 1000 మీటర్స్ గా రాసుకోవచ్చు. ఓకేనా? నౌ టైం పీరియడ్, అతను ప్రయాణించినటువంటి కాలం, ఎంత కాలం ప్రయాణించాడు? 5 అవర్స్. అతని యొక్క వేగం, రైలు వేగమే 42 km/h. ఓవరాల్ గా డిస్టెన్స్ ఎంత వచ్చింది? 210 × 1000 మీటర్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పిల్లర్స్, స్తంభాల సంఖ్య కనుక్కోవాలి అన్నప్పుడు ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రతి 2 స్తంభాల మధ్య దూరం 60 మీటర్లుగా ఇవ్వడం జరిగింది. ఓకేనా? క్యాన్సిలేషన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు క్యాన్సిల్ చేస్తే 0 0 కొట్టండి. ఓకేనా? 3 ఎక్కంలో 3 2 కొట్టేయండి, 3 7 కొట్టండి. 2వ ఎక్కంలో ఇది 500 సార్లు. అయితే మనం దీనికి +1 చేయాలని చెప్పాను. ఎందుకు +1 చేయాలి? ఇందాక చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఫైనల్ ఆన్సర్కి +1 చేయాలి. సో ఏమైందంటే ఇక్కడ 7 5s are 3500. 3500కి +1 చేస్తే మీకు వచ్చేది 3501. సో 3501 is our required answer that is given in the first option. Okay? So +1 ఎందుకు చేయాలి? ఫస్ట్ పిల్లర్ ఎక్స్ట్రా అన్నమాట. ఓకే, నెక్స్ట్. In what time will a train 100 meters long cross an electric pole if its speed is 144 km/h? ఒక రైలు పొడవు 100 మీటర్లు. ఒక రైలు పొడవు డిస్టెన్స్
100 మీటర్లు, దాని యొక్క వేగం 144 కిలోమీటర్ పర్ అవర్ అన్నప్పుడు ఇంటూ 5/18 అయితే మీటర్ పర్ సెకండ్ లోకి మారిపోతుంది. అయితే ఆ రైలు స్తంభాన్ని దాటడానికి పట్టు కాలం ఎంత? కాలానికి సూత్రం డిస్టెన్స్ బై స్పీడ్. అయిపోయింది లెక్క. నథింగ్ బట్ డిటిఎస్ ఫార్ములా, బేసిక్ ఫార్ములా. దిస్ ఈజ్ ఫ్రమ్ మోడల్ 1 అండి. మోడల్ 1 లో ఏం చెప్పాను? ఒక రైలు స్తంభాన్ని దాటినప్పుడు ప్రయాణించిన దూరం రైలు పొడవే, వేగం రైలు వేగమే. మరి కాలానికి సూత్రం అకార్డింగ్ టు డిటిఎస్ టైమ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, దూరం బై వేగం. ఇక మిగిలింది ఏముంది? సింప్లిఫికేషనే కదా. 18 తో ఇది 8 టైమ్స్ కట్ అవుతుంది. 8 5s are ఎంత? 40. ఓకేనా? నౌ ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ డిస్టెన్స్ బై స్పీడ్, దూరం 100 మీటర్లు బై వేగం 40. 0 0 క్యాన్సిల్, 2తో కొట్టేస్తే 5/2. 5/2 అంటే 2.5 సెకండ్స్. అది మీకు క్లియర్గా ఎక్కడ కనిపిస్తుందండి? ఫస్ట్ ఆప్షన్ లో కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A train 280 meters long running with a speed of 63 kilometers per hour will pass a tree. Same model. ఒక చెట్టుని దాటడానికి పట్టు కాలం ఎంత అంటున్నాడు? రైలు పొడవు 280 మీటర్లు, రైలు వేగం 63 కిలోమీటర్స్ పర్ అవర్. మరి ఆల్రెడీ ఇందాక లెక్క ఈ లెక్క సేమ్ మోడలే కాబట్టి ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఒక రఫ్ పేపర్, ఒక పెన్ పెట్టుకొని ఫాస్ట్ గా సాల్వ్ చేసి ఆన్సర్ ఎక్కడ ఉందో కనిపెట్టు. సో ఇందాక 3 స్టెప్లు వేసాను. ఓకే, చూడండి, ఇందాక 3 స్టెప్లు రాశాను. క్వశ్చన్ కి మీలో ఫాస్ట్నెస్ పెరగాలి కాబట్టి సింగిల్ స్టెప్ లో తేల్చేద్దాం. ఇది నాకు కావాల్సింది కాలం, కాలానికి సూత్రం డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ దూరం 280 మీటర్లు బై స్పీడ్ వేగం 63 కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. మరి కిలోమీటర్ పర్ అవర్ లో ఉన్నదాన్ని ఏం చేయాలి? మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి. మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి అంటే దేంతో గుణించాలి? 5/18. ఓకే, ఇక మిగిలింది క్యాన్సిలేషన్. క్యాన్సిల్ చేయండి, ఎంత వస్తుంది చెక్ చేయండి. చూడండి, ఇక్కడ 9 7 9 2 7తో ఇది 40, 5తో ఇది 8, 2 పైకి వెళ్ళిపోతే 8 2 16 సెకండ్లు. 16 seconds. 16 seconds is clearly given in the second option. Next, మోడల్ 2 లోకి ఎంటర్ అయ్యాం. ఇందాక 2 క్వశ్చన్లు మోడల్ 1 ఒక పొడవు ఒక వేగమే. మోడల్ 2 లో 2 పొడవులు 2 వేగాలు వస్తాయి. A 100 meters long train is going at speed of 60 kilometers per hour. It will cross a 140 meters long railway bridge in, ఓకేనా? లాంగ్ అండి, ఎలాంగ్ కాదు, లాంగ్. ఏమంటున్నాడంటే రైలు పొడవు 100 మీటర్లు, బ్రిడ్జ్ వంతెన పొడవు 140 మీటర్లు అయితే ఆ రైలు వేగం 60 కిలోమీటర్స్ పర్ అవర్ చెప్పిన ఎంత కాలంలో వంతెనని దాటుతుంది? ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇక్కడ డిస్టెన్స్ అనేది L1 + L2 తీసుకోవాలి అని చెప్పాను. 100 + 140, 100 + 140 240 మీటర్స్. ఓకేనా? మరి వేగం విషయానికి వచ్చేసరికి ఒకటే వేగం, రైలు వేగం 60 కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉంది. మరి ఆ 60 కిలోమీటర్స్ పర్ అవర్ ని ఎందులోకి మార్చాలి అంటే మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాలి ఇంటూ 5/18. ఓకేనా అండి? ఇక్కడ ఏమవుద్ది? 6 పదులు 6 మూళ్ళు, 6 పదులు 6 మూళ్ళు అంటే 50/3 మీటర్ పర్ సెకండ్. Finally, you want to find what is the time period. Time period ki formula distance by speed. So 240
డివైడెడ్ బై 50/3. 0 0 క్యాన్సిల్. ఈ 3 పైకి వెళ్ళిపోయింది అనుకోండి. 24 × 3 72/5. ఆన్సర్ 14.4 seconds. So that is clearly given in the third option. ఏం లేదు, డిస్టెన్స్ దగ్గర 2 పొడవులు ఇచ్చినప్పుడు ఆ రెండింటిని కలపాలి అనేది కాన్సెప్ట్. సో రైలు పొడవు L1, వంతెన పొడవు L2, అప్పుడు ప్రయాణించే దూరం L1 + L2. మరి వంతెనకు వేగం ఉండదు కాబట్టి కేవలం రైలు వేగం తీసుకుంటున్నాం. కాలానికి సూత్రం ఏంటి అంటే దూరము బై వేగం. ఓకేనా అండి? నెక్స్ట్, a 120 meters long train is running at speed of 90. It will cross a railway platform of 230 meters long. చేయండి, ఓన్గా చేయండి. ఇక్కడ ఇందా క్వశ్చన్, ఈ క్వశ్చన్ సేమ్ వాల్యూలు మాత్రమే మారినాయి. ఒక రైలు పొడవు 120 మీటర్లు, వంతెన పొడవు 230 మీటర్లు. వంతెన లేదా ప్లాట్ఫామ్ సంథింగ్. రైలు వేగం 90 km/h అయితే ఆ ప్లాట్ఫామ్ ని దాటడానికి పట్టు కాలం ఎంత? ఇందాక 3 స్టెప్పులు రాస్తాం, ఇప్పుడు సింగిల్ స్టెప్ వేద్దాం. ఏంటి అంటే కాలం ఇజ్ ఈక్వల్ టు దూరము 120 ప్లస్ 230 బై వేగము 90 km/h మీటర్స్/సెకండ్ లోకి మారిస్తే 5/80. సో 120 ప్లస్ 230 కలపండి, 350 వస్తుంది. బై 18 5s are 90, 5 5s are 20. ఇక క్యాన్సిలేషన్ విషయానికి వస్తే 5 5లు 5 70, 70/5 14 seconds. 14 seconds is in the fourth option. Okay, next. సో ఏంటి సార్ ఇంత చిన్న చిన్న క్వశ్చన్స్ ఇప్పుడు దాకా చెప్పారు అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా నిలబడుతుంది. అందుకని బేసిక్ లెవెల్ నుంచి అలా తీసుకెళ్తా ఉన్నా. ఫైనల్కి వచ్చేసరికి మీకు పెద్ద క్వశ్చన్స్ తగులుతాయి. ఓకేనా? సో ఇప్పుడు కొంచెం లెవెల్ పెరిగింది చూడండి, భిన్నాల రూపంలో ఇచ్చాడు. ఇప్పుడు దాకా ఈజీగా ఉంది, ఇప్పుడు కొంచెం లెవెల్ పెరిగింది. క్వశ్చన్ నెంబర్ 8. A train traveling at a speed of 75 miles, m అంటే miles per hour, enters a tunnel 3.5 miles long. The train is 1/4 mile long. How long does it take for the train pass through the tunnel from the moment the front enters to the moment the rear emerges? అంటే ఒక రైలు ఒక గుహలోకి ఎంటర్ అయింది. ఆ రైలు గుహలోకి ఎంటర్ అయిన దగ్గర నుండి బయటకు వచ్చేంత వరకు పట్టిన కాలం ఎంత? అంటే ఒక రైలు గుహని దాటడానికి పట్టిన కాలం ఎంత అనేది ప్రశ్న. అయితే రైలు పొడవ ఎంత అంటే 1/4 మైళ్ళు. గుహ పొడవ ఎంత అంటే 3.5 మైళ్ళు. రైలు వేగం ఎంత అంటే 75 miles per hour. ఇప్పుడు తెలుగులో క్వశ్చన్ చదువుతున్నాను, కుదిరితే రాసుకోండి లేదంటే వినండి. ఒక రైలు 75 mph వేగంతో ప్రయాణిస్తుంది. ఒక గుహ పొడవు 3.5 మైళ్ళు మరియు రైలు పొడవు 1/4 మైళ్ళు. అయితే ఆ గుహని దాటడానికి రైలుకు పట్టిన కాలం ఎంత అనేది ప్రశ్న. సో ఇది ఎలిమినేషన్లో ఆప్షన్ నుంచి వెళ్ళడం కష్టం అండి, చిన్న లెక్కే. కాకపోతే ఏంటి అంటే భిన్నాల్లో ఇవ్వడం వల్ల జస్ట్ టైం టేకింగ్, దట్స్ ఆల్. సో హౌ టు సాల్వ్ ఇట్ అంటే సేమ్ ఇందా క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు L1 + L2. ఇక్కడ 3.5 ని 7/2 అని రాయించండి. 3 2 6 + 1 7/2. దీన్ని 1/4 అని రాయించండి. మొత్తం మీద కలపండి. దీన్ని 2తో గుణిస్తే 14/4 అవుద్ది. 14/4. మైండ్ క్యాలిక్యులేషన్ అలవాటు చేసుకోండి, ప్రతిదీ రెఫర్ చేయడం కాదు. 7 2 14, 2 2 4.
కింద 4 4 కామన్ తీస్తే పైన 14 ప్లస్ 1 15/4 మైళ్ళు. ఇది ఏంటండి దూరం. నెక్స్ట్ వేగం ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద స్పీడ్? స్పీడ్ ఇస్ ఈక్వల్ టు ఎక్కడ ఇచ్చాడు? ట్రైన్ ట్రావెలింగ్ అదిగోండి 75 miles per hour. 75 miles 75 miles per hour అన్నాడు. కానీ ఆప్షన్స్ ఎందులో ఉన్నాయి? మినిట్స్ లో ఉన్నాయి. ఓకేనా? 75 miles per 1 hour దాన్ని మనం 60 minutes గా మార్చుకోవచ్చు. దిస్ ఇస్ ద స్పీడ్. అడిగిన ప్రశ్న కాలం మీద వాట్ ఈస్ ద టైం పీరియడ్? టైం పీరియడ్ కి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. ఒకసారి చూడండి. దూరం 15/4 miles అది కన్ఫర్మ్. వేగం విషయానికి వచ్చేసరికి 75/60 miles అన్నాడు కదా. ఇక్కడ 75 miles per 1 hour ని ఆప్షన్ మినిట్స్ లో ఇచ్చాడని చెప్పి నేను ఆ 1 hour బదులు 60 minutes గా రాసుకోవడం జరిగింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది 15 తో క్యాన్సిల్ చేసేసి 15 5s 15 4s గా రాసుకుంటా. ఇప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి. డిస్టెన్స్ 15/4 అండ్ బై 5/4 రివర్స్ అయితే ఇంటూ 4/5. 4 4 cancel. Answer 3 minutes. So the 3 minutes is clearly given in the second option. Okay na? Next coming to the 9th question. A train running at the speed of 60 kilometers per hour crosses a pole in 9 seconds. What is the length of the train? Model number 1. ఒక రైలు స్తంభాన్ని దాటింది. రైలు పొడవు ఎంత? వాట్ ఈస్ ద డిస్టెన్స్? డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. రైలు పొడవు ఇక్కడ దూరం. ఆ దూరం ఎంత అంటే కాలం ఇంటూ వేగం. ఒక రైలు 60 km/h వేగంతో ప్రయాణిస్తూ ఒక స్తంభాన్ని 9 సెకండ్లో దాటింది అయితే రైలు పొడవు ఎంత? సో రైలు పొడవు నథింగ్ బట్ L1 is equal to distance. ఆ రైలు పొడవు కాలం ఇంటూ వేగం, టైం ఇంటూ స్పీడ్. కాలం ఎంత? 9 సెకండ్లు. వేగం ఎంత? 60 km/h అన్నాడు. మరి 60 km/h ని మీటర్ పర్ సెకండ్ లోకి మారిస్తే 5/18 you'll get in meters. 9 సెకండ్లు. ఇదేమో మీటర్ పర్ సెకండ్లు. అప్పుడు సెకండ్లు క్యాన్సిల్ అయ్యి మీటర్లో వస్తుంది ఆన్సర్. ఓకేనా? సింప్లిఫై చేస్తే 9 2s are 18 అండి. 2 30s 60 అండి. ఆన్సర్ 150 meters. మరి 150 meters ఆప్షన్ లో లేదు కదండి అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. యూ కెన్ గో విత్ నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఏది కాదు. 5th option is the right answer. Next coming to the 10th question. A train 132 meters long passes a telegraph pole in 6 seconds. Find the speed of the train. మళ్ళీ మోడల్ 1 లోకి వచ్చాం. ఇందాక రైలు పొడవు అడుగుతున్నాడు, ఇప్పుడు రైలు వేగం అడుగుతున్నాడు. రైలు వేగానికి సూత్రం ఏంటి? క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నాను. ఒక రైలు పొడవు 132 మీటర్లు. అది ఒక స్తంభాన్ని 6 సెకండ్లో దాటితే దాని యొక్క వేగం km/h లో ఎంత? సో వేగానికి సూత్రం ఏంటి? వేగం ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మరి ఇక్కడ డిస్టెన్స్ అంటే 132 meters బై టైం అంటే 6 seconds. ఓకేనండి? సో ఇక్కడ 6 తో ఇది కరెక్ట్ గా 6 12 మళ్ళీ 6 12 22 meter/second వచ్చింది. దాన్ని km/h లోకి మార్చాలి. km/h లోకి మార్చాలంటే ఇంటూ 18/5 తో గుణించాలి. ఓకేనండి? 18/5 తో గుణించాలి. ఇప్పుడు వెంటనే కంగారు పడి ఆవేశపడి 22 × 18 చేసి మళ్ళీ దాన్ని 5 తో భాగించి కష్టపడొద్దు. 11 గుణిజం ఉండాలి, 9 గుణిజం అయి ఉండాలి. అంతే. అలా చూసి చెప్పాలి మన ఆన్సర్. పెన్ను పెట్టకుండా చూసి చెప్పాలి. 11 గుణిజం అవ్వాలి. ఎందుకంటే 22 ఉందా, 18 ఉంది కాబట్టి 9 గుణిజం. ఇట్ షుడ్ బి a multiple of 11 and also it should be a multiple of 9. So what is the answer? Nothing but third option. 80. 9 multiple కాదు, 11 multiple కాదు.
70 9 మల్టిపుల్ కాదు 11 మల్టిపుల్ కాదు 72 9 మల్టిపులే కానీ 11 మల్టిపుల్ కాదు 79.2 792 7 + 2 9 9 9 మల్టిపుల్ 7 2 కలిపితే 9 మధ్యలో 9 11 మల్టిపుల్ సో 9 మల్టిపుల్ 11 మల్టిపుల్ రెండు అవుతున్నటువంటి ఏకైక ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది థర్డ్ ఆప్షనే అంతేగాని మీరు 18 రోజులు 36 మళ్ళీ 18 రోజులు 36 6 9 3 మళ్ళీ 396 డివైడెడ్ బై 5 ఇలా చేసుకుంటూ కూర్చుంటే నాన్ సెన్స్ ఎగ్జామ్లో టైం సరిపోదు ఓకేనా నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ A train covers a distance of 12 kilometers in 10 minutes. It takes 6 seconds to pass a telegraph post. Then the length of the train is. మళ్ళీ మోడల్ 1 కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు ట్విస్ట్ స్పీడ్ అనేది ఇండైరెక్ట్గా ఇచ్చాడు ఒక రైలు 12 కిలోమీటర్లని 10 నిమిషాల్లో దాటిద్దంట అంటే దాని వేగం ఏంటి దాని వేగం 12 కిలోమీటర్లు 10 నిమిషాలు ఓకేనా 10 నిమిషాలు ఎంత కాలంలో దాటిందంట 6 సెకండ్లో దాటిందంట అయితే రైలు పొడవు ఎంత వేగం ఎంత అనేది క్వశ్చన్ సో ఎప్పుడైతే ఇక్కడ ఇది సెకండ్లో ఉందో ఇది మీటర్లు బై సెకండ్లోకి మార్చాలి ఇది 12,000 మీటర్లు కిలోమీటర్ అంటే ఎంత అండి 1000 10 నిమిషాలు అన్నాడు ఒక నిమిషానికి 60 సెకండ్లు 10 నిమిషాలకి 600 సెకండ్లు మరి దూరానికి సూత్రం ఏంటి దూరం ఇస్ ఈక్వల్ టు కాలం ఇంటూ వేగం సో 6 ఇంటూ 12,000 by 600 2 zeros cancel 6 6 cancel answer 120 meters so 120 meters is clearly given in the third option so ఇది మోడల్ 1 కింద వస్తుంది అంటే ఏం లేదు డిటిఎస్ ఫార్ములాలో డిస్టెన్స్ అడిగితే టైం ఇంటూ స్పీడ్ టైం అడిగితే డిస్టెన్స్ బై స్పీడ్ స్పీడ్ అడిగితే డిస్టెన్స్ బై టైం అలా 3 ఫార్ములాలను ఉపయోగించి 3 రకాలుగా క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం జాగ్రత్తగా ప్రమాణాలని మార్చుకుంటే ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ A train 240 meters long passed a pole in 24 seconds. How long will it take to pass a platform of 650 meters long? Important model. ఇవన్నీ న్యూఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్స్ దీని సొల్యూషన్ అందులో ఉంది కానీ ఎక్స్ అనుకొని చేశాడు బట్ మనం వితౌట్ ఎక్స్ చేయాలి ఎక్స్ అనే వేరియబుల్ ఇంతవరకు మనం ఎక్కడా కూడా ఎక్స్ అనే వేరియబుల్ తీసుకోవడం లేదు సో ఎప్పుడైతే మీరు ఎక్స్ని అవాయిడ్ చేస్తారో ఆ వేరియబుల్ అనేది తీసుకోకుండా చేస్తారో షార్ట్ కట్ వచ్చేస్తుంది షార్ట్ మెథడ్ వచ్చేస్తుంది ఆన్సర్ తొందరగా వచ్చేస్తుంది చూడండి A train 240 meters long passed a pole in 24 seconds. How long will it take to pass a platform of 650 meters long? మొదటి సందర్భంలో ఒక రైలు ఎంత పొడవు ఉంది 240 మీటర్ల పొడవు ఉంది అది ఒక స్తంభాన్ని దాటింది మరి ఆ స్తంభాన్ని దాటినప్పుడు 24 సెకండ్లు పట్టింది స్తంభాన్ని దాటినప్పుడు ప్రయాణించే దూరం ఎంత దానికి పట్టిన కాలం ఎంత ఇస్తున్నాడు ప్రయాణించే దూరం 240 మీటర్లు దానికి పట్టిన కాలం 24 సెకండ్లు నెక్స్ట్ అదే రైలు 650 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ ని దాటడానికి పట్టు కాలం ఎంత ఈసారి ప్లాట్ఫామ్ ని దాటాలి మరి ప్లాట్ఫామ్ ని దాటాలి అన్నప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది L1 + L2 అవుతుంది అవునా అంటే
240 ప్లస్ 650 అవుతుంది. 240 ప్లస్ 650 ఎంత అండి అంటే 890 మీటర్స్ అండి. మరి దీనికి పట్టే కాలం ఎంత? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కంపారిజన్ మెథడ్. పోలిక చేసి ఆన్సర్ని కనిపెట్టే పద్ధతి. అంతేగాని ఎక్స్ అనుకో, వై అనుకో, జెడ్ అనుకో, అదంతా కూడా పాత పద్ధతులు. ఇప్పుడు ట్రెండ్ మారింది, మనం ట్రెండ్ ఫాలో అవ్వకూడదండి, ట్రెండ్ సెట్ చేయాలి. కాబట్టి ఆ XYZ ఆర్ఎస్ అగర్వాల్ ఇచ్చిన ప్రొసీజర్ కాకుండా మన ఓన్ ట్రెండ్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన లాజికల్ మీరు గమనించండి. మొదటి సందర్భంలో రైలు స్తంభాన్ని దాటింది అంటే స్తంభం పొడవు మాత్రమే తీసుకోవాలి. స్తంభానికి పొడవు ఉండదు కాబట్టి రైలు పొడవు మాత్రమే తీసుకోవాలి. రెండవ సందర్భంలో రైలు ప్లాట్ఫామ్ ని దాటింది అన్నప్పుడు రైలు పొడవు తీసుకోవాలా, ప్లాట్ఫామ్ పొడవు తీసుకోవాలా, లేక రెండు కలిపి తీసుకోవాలి. అంటే 890 మీటర్ల దూరం ప్రయాణించాలి. చూడండి, ఇక్కడ 240కి 24 సెకండ్స్, 0 కట్ అయిపోయి 24 సెకండ్స్. ఇక్కడ కూడా 0 కట్ అయిపోతే ఆన్సర్ 89 సెకండ్స్. 89 సెకండ్స్ మీరు క్లియర్ ఎక్కడ చూడొచ్చు అండి? ఆప్షన్ 2లో చూడొచ్చు. సో ఈ మోడల్ ఎగ్జామ్లో చాలా సార్లు రావడం జరిగింది. సో ఆ కంపారిజన్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. A 50 meters long train passes cover a bridge at the speed of 30 kilometers per hour. If it takes 36 seconds to cross the bridge, what is the length of the bridge? Second model. ఒక రైలు వంతెనను దాటింది, వంతెన పొడవు ఎంత? ఒక రైలు పొడవు L1, వంతెన పొడవు L2. అప్పుడు ప్రయాణించే దూరం ఏమవుద్ది? L1 ప్లస్ L2 అవుతుంది. ఆ రైలు పొడవు ఇచ్చేసాడు. ఒక రైలు 50 మీటర్ల పొడవు ఉంది, అది 30 km/h వేగంతో 36 సెకండ్లలో ఒక వంతెని దాటింది. అయితే రైలు బ్రిడ్జ్ పొడవు ఎంత? వంతెన పొడవు ఎంత? మళ్ళీ వంతెన పొడవు లెట్ ఇట్ బి x. వద్దండి, ఆ మెథడ్ వద్దు. మనకేం తెలుసు అంటే DTS, అంతే. DTS తప్ప నాకేం రాదు. D అంటే డిస్టెన్స్, టైం ఇంటూ స్పీడ్. ఓకే, D అంటే ఏంటండి? డిస్టెన్స్, దూరం, టైం ఇంటూ స్పీడ్. దట్స్ ఆల్. ఇది ఒకటి తెలుసు నాకు. ఇంకేం తెలుసు అంటే మోడల్ నెంబర్ 2లో L1, L2 రెండు పొడవులు ఇస్తే L1 ప్లస్ L2 అవుద్ది దూరం అని తెలుసు. D ఏమవుద్ది? L1 ప్లస్ L2 అవుద్ది అని తెలుసు. టైం పీరియడ్ ఏమో 36 సెకండ్స్ అన్నాడు. స్పీడ్ వచ్చి ఎంత ఇచ్చాడు? స్పీడ్ a bridge at the speed of 30 km/h అన్నాడు. km/h ని m/s లోకి మార్చాలంటే ఇంటూ 5/18 చేయాలి. ఓకేనా? సో ఇక్కడ 18 2s are 36. సింప్లిఫై చేయండి. 5 2 10, 10 30 300 మీటర్లు. ఈ 300 మీటర్లో నాకేం తెలుసు అంటే రైలు పొడవు 50 మీటర్లు, వంతెన పొడవు ఎంత? అయిపోయింది కదా అక్క. రైలు పొడవు 50, వంతెన పొడవు ఎంత ఉంటే అది 300 అవుద్ది. నథింగ్ బట్ ద ఆన్సర్ ఇస్ 250 మీటర్స్. 250 మీటర్లు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. A train takes 5 minutes to cross a telegraph post. The time taken by another train whose length is just double of the first train and moving with same speed to cross a platform its own length is. ఇది ఇంపార్టెంట్ మోడల్ అండి, మంచి మోడల్. A train takes 5 minutes అన్నాడు. ఒక రైలు 5 నిమిషాల్లో ఒక వంతెన్ని ఒక రైలు 5 నిమిషాల్లో ఒక స్తంభాన్ని, టెలిగ్రాఫిక్ పోస్ట్ అంటే ఒక స్తంభాన్ని దాటింది. మరి ఆ రైలుకి రెట్టింపు పొడవు ఉన్నటువంటి మరొక రైలు అదే వేగంతో
ఆ రైలు పొడవుకి సమానంగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ని దాటడానికి పట్టుకాలం ఎంత? క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఒక రైలు ఉంది, అది ఒక స్తంభాన్ని 5 నిమిషాల్లో దాటింది. నెక్స్ట్ ఇంకో రైలు ఉంది, అంటే ఫస్ట్ రైలు పొడవు L1 అనుకోండి, ఇప్పుడు ఇంకో రైలు పొడవు ఏమైంది 2L1. ప్లాట్ఫామ్ పొడవు ఏమైంది? ఈ రెండో రైలు పొడవు ఎంత ఉందో ప్లాట్ఫామ్ పొడవు కూడా అంతేనంట. రెండవ రైలు దానికి సమాన పొడవు కలిగిన ప్లాట్ఫామ్ ని దాటడానికి పట్టుకాలం ఎంత అనేది క్వశ్చన్. ఫస్ట్ రైలు పొడవు L1, సెకండ్ రైలు పొడవు 2L1, ప్లాట్ఫామ్ పొడవు 2L1. ఫస్ట్ రైలు L1 దాటడానికి 5 నిమిషాలు పడితే మరి రెండో సందర్భంలో పట్టుకాలం ఎంత? 4L1 కి పట్టుకాలం 5 4 ఆన్సర్ 5 × 4 20 minutes. సింగిల్ స్టెప్ వేసాను నేను. ఆర్ఎస్ అగర్వాల్లో 6-7 స్టెప్లు వేసాడు. ఎందుకు అంటే X తీసుకున్నాడు, మనం X తీసుకోలేదు, అంతే తేడా. మనం లాజిక్ వాడాం. ఏంటి లాజిక్ అంటే కేస్ 1లో L1 పొడవు, కేస్ 2లో ఇదంతా మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను. ఎగ్జామ్లో ఇదంతా మీరు రాయాల్సిన అవసరం లేదు. కేస్ 2లో రైలు పొడవు 2L1, ప్లాట్ఫామ్ పొడవు 2L1 కలిపి 4L1 అయింది. ఇప్పుడు వాడు కంపేర్ చేయమంటున్నాడు. ఏమని కంపేర్ చేయమంటున్నాడు? ఈ L1కే 5 నిమిషాలు పడితే మరి 4L1కి ఎన్ని నిమిషాలు పడుతుంది? 20 నిమిషాలు పడుతుంది. దట్ ఈస్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. అలా లాజిక్ గా వెళ్తే మీరు ఆన్సర్ ని ఫాస్ట్ గా ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. The length of the bridge which a train 130 meters long and traveling at 45 kilometers per hour can cross in 30 seconds is. ఒక రైలు 45 km/h వేగంతో 30 సెకండ్లో ఒక వంతెనని దాటిందంట. ఆ వంతెన పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మోడల్ ఇందాక చెప్పుకున్నాం. L1 ఇచ్చి L2 అడగొచ్చు, L2 ఇచ్చి L1 అడగొచ్చు. నథింగ్ బట్ దిస్ ఇస్ మోడల్ నెంబర్ 2. మోడల్ 2లో ఒక రైలు వంతెన దాటింది అంటే ప్రయాణించే దూరం L1 + L2. నేను ఏం చెప్పాను? నాకు డిటిఎస్ ఫార్ములాలో 4 మోడల్ తప్ప ఏం రాదు నాకు. ఇప్పుడు డిటిఎస్ ఫార్ములా ప్రకారం డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా టైమ్ ఇంటూ స్పీడ్. మరి డిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ 2 పొడవులు వచ్చినాయి. రైలు పొడవు వచ్చింది, అలాగే వంతెన పొడవు వచ్చింది. ఓకేనా? కాలం ఇచ్చాడు 30 సెకండ్స్ అని, 30. వేగం ఇచ్చాడు 130 మీటర్స్ అనేది L1 అండి. ఇది 130 మీటర్స్ ఇది. ఓకేనా? ఇది L2, ఇది కనుక్కోవాలి మనం. ఓకే, వేగం వచ్చేసరికి 45 km/h అన్నాడు. దాన్ని మీటర్/సెకండ్ లోకి మార్చుకోవడానికి × 5/18. km/h ఉన్నదాన్ని మీటర్/సెకండ్ లోకి మార్చాలి. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే ఇక్కడ మీటర్లు అని కనిపించిందో km/h ఈ మీటర్/సెకండ్ లోకి మార్చడం కోసం 5/18తో గుణించాల్సి ఉంటుంది. ఓకేనా? నో క్యాన్సిలేషన్ లోకి వచ్చేస్తే ఫైనల్లీ విల్ గెట్ 9 2s 9 5s. నెక్స్ట్ 2తో ఇది 15 టైమ్స్ కొట్టాం. ఓకేనా? నౌ 130 ప్లస్ question mark is equal to 15 into 5 75 75 into 5 75 into 5 375. అయిపోయింది కదా క్వశ్చన్. సో ఈ 130కి ఏం కలిపితే 375 అవుతుంది. వాట్ ఈస్ ద ఆన్సర్ చెప్పాలి. నథింగ్ బట్ ఆన్సర్ ఈజ్ 130 తీసేయండి. 130 తీసేస్తే 245 మీటర్స్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, దీంతో మనకి 15 ప్రశ్నలు పూర్తయ్యాయి. ఇంకా మనం చెప్పుకోవాల్సింది 35 క్వశ్చన్స్ ఉన్నాయి హై స్టాండర్డ్వి. అది ట్రైన్స్ పార్ట్ 2. ఓకేనా? ట్రైన్స్ పార్ట్ 2లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే.